బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై బీసీ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయ సాధన దీక్ష. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల సాధనకై సంగారెడ్డి జిల్లా కేంద్రం నటరాజ్ టాకీస్ వద్ద గల తెలంగాణ దీక్ష స్థల్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయ సాధన దీక్ష చేపట్టడం జరిగింది. దీక్షలో భాగంగా వక్తలు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని, బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని, బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ ప్రక్రియ ద్వారా బీసీ రిజర్వేషన్లను పెంచి బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. ఇట్టి న్యాయ సాధన దీక్ష బీసీ జేఏసీ చైర్మన్ పి ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర, వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ, కన్వీనర్ పట్లోల మల్లికార్జున్ పాటిల్, డాక్టర్ శ్రీహరి లక్ష్మి, కో కన్వీనర్లు రాజేశ్వర్ స్వామి, చంద్రయ్య స్వామి, నిజాముద్దీన్, రషీద్, శ్రీకాంత్, సుధాకర్ గౌడ్, సుదర్శన్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిభాషా, చాకలి హనుమంత్, మంజుల గౌడ్, నాగరాణి, మంగగౌడ్, మానస, బి సంజీవ్, ప్రభు, జావిద్, గోపాల్, సంజీవేశ్వర్, గౌరీశ్వర్, వీక్షపతి, రామచందర్, పాండురంగం, రవి, ఎం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. న్యాయ సాధన దీక్ష మొదలుకొని ఈ కార్యక్రమం చేపట్టి ఈ యొక్క జ్యూస్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నందుకు బీసీ సంఘం సభ్యులు అని పేరున వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. ఆర్ కృష్ణ గారి నాయకత్వం అమలు చేయాలి. 42% బీసీ రిజర్వేషన్